ఈ వీక్ ఎపిసోడ్స్ గాని, ప్రోమో కట్స్ గాని చూసిన తర్వాత నాకర్థమైందేంటంటే, 'బిగ్ బాస్' బయాస్డ్‌గా కొంతమందికి మాత్రమే ఫేవర్ చేస్తుంది. కొంతమందిని నెగెటివ్ చేయడానికి ట్రై చేస్తుందని నాకనిపించింది. దీని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టి గాని మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నాకిలా ఎందుకు అనిపించిందంటే, కొంతమంది మా ఫ్రెండ్సే లైక్ అక్కడ ఫ్యామిలీ వీక్ అప్పుడు వెళ్ళారనమాట. సండే అందరి పేరెంట్స్ వచ్చినప్పుడు. నాకిలా అనిపించడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఒక డైలాగ్ అన్నాడు లోపల. సో, ఇప్పటి వరకు కళ్యాణ్ పలానా వాళ్ళ లైక్ వాళ్ళ మమ్మీ, డ్యాడీ బిడ్డగా పిలిచారు. బట్ ఇప్పటి నుంచి వాళ్ళిద్దరిని కళ్యాణ్ పేరెంట్స్‌గా గుర్తిస్తారు, పిలుస్తారు అని చెప్పి కొంచెం ప్రౌడ్‌గా లోపల హౌస్‌లో గట్టిగా చెప్పాడు. బట్ కట్ చేస్తే మన పవన్ వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత పవన్ ఏమన్ పవన్ ఏమంటాడంటే, "సో, మా నాన్నగారు చాలా మంచివాళ్ళు. సో, నేను ఎప్పటికీ మా నాన్న కొడుకుగానే ఉంటాను. అలాగే ఉండాలనుకుంటున్నాను" అంటాడు. సో, అదసలు లేదు. ఆ సీనే మొత్తం కట్ అయిపోయింది. ఎడిటింగ్‌లో ఎత్తేసారనమాట. అది ఎందుకు ఎత్తేసారనిపించిందంటే నాకు, సో, అది వేస్తే కళ్యాణ్ నెగెటివ్ అవుతాడు. ఎందుకంటే కళ్యాణ్ కొంచెం ఆహ్, కళ్యాణ్ పేరెంట్స్‌గా గుర్తింపొచ్చిద్ది అన్నాడు. సో, డెమోనేమో నేను వాళ్ళ కొడుకుగా ఉండాలి, అలాగే ఉండాలనుకుంటున్నాను అన్నాడు. సో, ఇది కూడా ఏస్తే కళ్యాణ్ నెగెటివ్ అవుతాడని చెప్పి ఈ ఇదసలు బిట్ వేయలా. ఈ బిట్ ఏస్తే బావుండేది. డెమోనికి కొంచెం గుర్తింపొచ్చేది. కానీ ఎవరినో ఎత్తడం కోసం ఎడిటింగ్‌లో తీశారనమాట. తర్వాత సేమ్ మొన్న నామినేషన్స్ అప్పుడు కళ్యాణ్ చాలా హైపర్ అయ్యాడు. అగ్రెసివ్ అయ్యాడు. స్టూల్ పగలగొట్టేసాడు. అంతా అయిపోయింది. అది ఒక బీప్ వర్డ్ ఏదో యూజ్ చేసాడు. అది ఏంటి అని తెలీదు. అది యూజ్ చేసిన తర్వాత ఇమాన్యుయల్ గానీ, అందరు గానీ లైక్ మన భరణి గారు గానీ, ఇన్ని రోజులు ఉన్నది ఒక్క నామినేషన్‌తో పోగొట్టుకోవద్దని చెప్పి అన్నారు. సో, అది ఆ వర్డ్ ఏంటనేది మనకు తెలీదు. కానీ ఆ వర్డ్‌ని టెలికాస్ట్ చేయకోకుండా, బీప్ కూడా ఎయకోకుండా కళ్యాణ్ మైక్ మ్యూట్ చేశారు. అండ్ మన డిమాండ్ ఇలా పేక పట్టుకుంటాడు మన కళ్యాణ్‌ది. సో, అది టెలికాస్ట్ చేశారు. అంటే అది తప్పు అని నేననను. అది తప్పే. కానీ అది కూడా చూపించాలి కదా! లైక్ ఇప్పుడు బయట అంతా పీఆర్‌లు ఏమి ఎడిట్ చేస్తున్నారంటే, డిమోన్ పేక పట్టుకున్నా కూడా మన కళ్యాణ్ పెద్ద మనసుతో అసలు పట్టించుకోలేదు. వదిలేసాడు. అది ఇది అని ఏస్తన్నారు. ఆ తర్వాత సోల్జర్‌ని ఎలా పట్టుకుంటాం అంటున్నారు. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ కామనే. పీఎం ఎళ్ళినా, సోల్జర్ ఎళ్ళినా తనకి ఆర్మీ ఇష్టం లేదు. యాక్టింగ్ ఫీల్డ్ ఇష్టం అని వచ్చిన తర్వాత మళ్ళీ అడ్డమైన ట్యాగ్స్ చేసి ఎడిటింగ్‌లు ఎందుకు చేస్తారో నాకు తెలీదు. సో, నాకు అర్థమైంది ఏంటంటే 'బిగ్ బాస్' మొత్తం బయాస్డ్‌గా కళ్యాణ్‌కి మాత్రమే